హాయ్. టుడే కెమిస్ట్రీ ఇన్ అవర్ డైలీ లైఫ్ టాపిక్లో భాగంగా ఒక కొత్త టాపిక్ డిస్కస్ చేయబోతున్నాను. సో బేసికలీ మనం మార్నింగ్ లేవగానే చేసే ఫస్ట్ పని ఏంటి అంటే బ్రష్ చేయడం. సో బ్రష్ చేయడానికి డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ టూత్పేస్ట్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఎవరు యూజ్ చేసినా కూడా ఏది యూజ్ చేసినా కూడా అందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే కామన్గా ఉంటాయి. అవి మన మౌత్ హెల్త్ కోసం, టీత్ హెల్త్ కోసం. సో అందులో ఒక కెమిస్ట్రీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. టూత్పేస్ట్ అనేది బేసికల్లీ ఇట్స్ నాట్ జస్ట్ మౌత్ ఫ్రెషనర్. ఇట్స్ a mixture of chemistry and material science and flavor. All are mixed in one tube. So I'll explain what is involved in the toothpaste basically. సో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ నేను 1 by 1 చెప్తాను. జనరల్గా మనకి అసలు టూత్పేస్ట్ ఎందుకు యూజ్ చేస్తామని ఎప్పుడైనా థింక్ చేస్తారా? మోస్ట్ ఆఫ్ ది పీపుల్ థింక్ మనం ఫుడ్ తింటాం కాబట్టి అది ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ విల్ గెట్ స్మెల్ ఆర్ getting bad smell to make very fresh feeling. Not only that, like how the toothpaste makes our mouth and our teeth strong and better, that is also most important. Then I'll explain about those things. సో బేసికలీ మనము ఫుడ్ తీసుకున్నప్పుడు ఏంటి అంటే మన ఫుడ్లో ఉండే షుగర్ అది యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. యాసిడ్ అనేది చాలా డేంజర్ టు ది టీత్. ఇట్ కెన్ డిజాల్వ్, ఇట్ కెన్ డ్యామేజ్ ద టీత్. సో దీన్ని ప్రివెంట్ చేయడానికి బేసికల్లీ మనకి పేస్ట్లో ఏముంటుందంటే ఫ్లోరైడ్ ఉంటుంది. ఫ్లోరైడ్ కెన్ ప్రివెంట్ ది దట్ యాసిడ్ నెస్ అనమాట. యాసిడ్ని ప్రివెంట్ చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అదర్ థింగ్ ఫర్ స్ట్రాంగ్ టీత్ అండ్ టు రిమూవ్ స్టెయిన్స్ ఇస్ కాల్షియం కార్బోనేట్ అండ్ సమ్ ఆర్ హైడ్రేటెడ్ సిలికా. మనము చాలా యాడ్స్లో ఇలా చూస్తూ ఉంటాము, కాల్షియం కార్బోనేట్ ఉంది ఆ టూత్పేస్ట్లో అలా అని. సో బేసికల్లీ చాలామందికి తెలుసు కూడా కాల్షియం కార్బోనేట్ అనేది మన కాల్షియం అనేది మన టీత్కి కానీ బోన్స్కి కానీ చాలా ఇంపార్టెంట్ అని. సో అది ఉంటుంది. అండ్ అదర్ మోస్ట్ కామన్ థింగ్ ఈజ్ ఫోమ్. మనము నురగ వస్తుంది, మనం బ్రష్ చేసినప్పుడు నురగ వస్తేనే మనకి పేస్ట్ లాగా అనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లైక్ టు గెట్ దట్ ఫోమ్. దానికి మెయిన్ ఇంగ్రీడియంట్ సోడియం లారెల్ సల్ఫేట్. యాక్చువల్గా ఇది అవసరం లేదు, బట్ నురుగ అది మనకు అలవాటైంది కాబట్టి ఆ కెమికల్ని చూజ్ చేయాల్సి వస్తుంది. బట్ బేసికల్లీ అది అవాయిడ్ చేయాల్సిన థింగ్. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ like to use not use, like to get the foam. And other thing is like మనకు పేస్ట్ అనేది చాలా మాయిస్టీగా సాఫ్ట్గా ఉంటుంది లాంగ్ టైం. అది ఉండడానికి గ్లిజరిన్, సార్బిటాల్ యూజ్ చేస్తారు. ఇవి ఆల్సో లైక్ ఇవన్నీ కూడా కెమికల్ కాంపౌండ్స్. సో అవి మాయిస్టీగా ఉంచుతాయి అన్నమాట. సో కొన్ని మింట్ ఫ్లేవర్స్, ఫ్రెష్నెస్ కోసం మింట్ ఫ్లేవర్స్ అవి యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో లైక్ మన మౌత్కి pH బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఫుడ్ తీసుకున్నప్పుడు కంప్లీట్గా యాసిడ్ ఫామ్ అయినప్పుడు షుగర్స్ నుండి కంప్లీట్గా అసిడిక్ pH అయిపోతుంది. సో ద acidic pH is it's not good to the teeth or mouth. సో ద బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్ టు remove that acidity. That is most important thing done by fluoride. Okay, so these are all main ingredients. It's made by the toothpaste. So not these are made the toothpaste. So main thing is like these are all like related to chemical compounds, but some are like okay, we should use for example fluoride and calcium carbonate, but sodium lauryl sulfate we should not use. But most of the people like to use that one. So mint flavor also we need. Most important thing is in our childhood, our parents and our parents time they used to
not use this type of modern pastes. So they used to use like salt and coal, those things, natural things. But those one, it doesn't have all ingredients which I said right now. సోడియం లారెల్ సల్ఫేట్ ఉండదు, మనకు నురుగు వచ్చేది కాదు మనకి ఇంతకుముందు పాతకాలంలో చూసుకున్నాం. సో దట్ ఈస్ బెటర్ యాక్చువల్. నురుగ రాకుండా సోడియం లారెల్ సల్ఫేట్ను అవాయిడ్ చేయడం బెటర్ నా ఒపీనియన్ ప్రకారం. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ యూస్ దట్ ఓన్లీ. So I think it's better to know what are the things involved in the toothpaste, because early morning we use, but it's not only just for freshness, how it's using for our teeth and our mouth and freshness and strong teeth, and that is very important. It's all about like material science and chemistry involved in toothpaste. I think it will this information used to it's useful for some people at least. Thank you.